రాజశేఖర రెడ్డిని అందరినీ చూశాడు. లక్ష్మణ్ గారు ఏంటి రాజారెడ్డి గారికి సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాడు రామ్ గోపాల్ రెడ్డి గారు? అంటే ఒకటి రాజశేఖర రెడ్డి అయినా రాజారెడ్డి అయినా కోపం వేరు, దగ్గర తీయటం వేరు. ఏదైనా పనులు చేయాలనుకుంటే ఎవరికైనా వెంటనే పనులు చేస్తారు. ఆర్థిక సాయం కానీ లేదా ఏదైనా మర్డర్ కేసులు ఇరుక్కున్న వాళ్ళకి వెంటనే సాయం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అయితే మర్డర్ కేసులో ఇరుక్కున్న వాళ్ళు అయ్యో మమ్మల్ని పోలీసులు కొడతారంటే ఆయన కార్లో కూర్చోబెట్టుకొని తిరిగేవాడు. ఏదో సామెత కూడా చెప్తారు కదా, ఎవరన్నా ఒక మర్డర్ చేసిన వాడు ఆ రక్తపు చేతులతోనే రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వచ్చి అన్న నేను ఇప్పుడే ఒక హత్య చేసి వచ్చానన్న కాపాడాను అంటే ముందు నువ్వు ఇంట్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్న తర్వాత అని చెప్పి ఆయన తన్ని దాచేసేవాడట. అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే చేయబడుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లేవాడట. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అలా చేశారా లేదా దానికి నేనే విట్నెస్. ఎస్పీకి ఆయనకు ఇష్టం ఒకసారి అలా వస్తే నేనే తప్పిది రాజశేఖర రెడ్డి, పోలీసులు కొట్టకుండా నేను చెప్తాను ఎస్పీకి, నువ్వు వెళ్ళి కోర్టులో హాజరు పరిపించు, పొద్దున్నే పోలీసులు ఎవరు అక్కడికి రారు, నాది బాధ్యత అంటే అప్పుడు ఎస్పీకి నేను చెప్తే ఎస్పీ రాజశేఖరికి ఫోన్ చేస్తే పొద్దున్నే కోర్టులో హాజరుపరిచాడు. ఆయన వెంట కూడా తిప్పుకునేవాళ్ళు. ఇంకా రాజారెడ్డి సంగతి చెప్తా. అక్కడ పులివెందుల్లో ఎస్టీ కాలనీ ఉంది. మన మిత్రుడు గోపాల్ గారిని ఆ ఎస్టీ కాలనీలో ఇంకా చాలా మంది ఇప్పుడు ఉన్నారు, చాలా మంది ఊర్లు ఇచ్చి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి ఒకసారి రాజారెడ్డి గురించి మీకేం తెలుసు అని ఎవరైనా ముసలోళ్ళు ఉంటారు అడగమనండి, వాళ్ళు ఏం చెబుతారో వింటే ఎంత కోపం రావాలో అంత కోపం వస్తుంది. నేను వినండి వింటున్నా సార్. ఆ ఎస్టీ కాలనీలో అడిగిన వాళ్ళు చెప్పండి, మన కోపం వస్తుంది. రాజారెడ్డి గురించి వాళ్ళు మనకు చెప్పేది వింటే మనకు కోపం వస్తుంది, రాజారెడ్డి ఇలాంటి వాడా అని ఆవేశం కూడా వస్తుంది. అక్కడ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కిరాయి హంతకులు ఉండే ప్లేస్ అది. కిరాయి హంతకుల మీద నేను ఈనాడులో స్టోరీ కూడా రాశాను. ఎలా రాశా? కెప్టెన్ కేవీ రెడ్డి ఉన్నప్పుడు ఎస్పీగా ఇలా కిరాయి హంతకులు ఉన్నారు, వాళ్ళని ఎవరు పోషిస్తున్నారు, వాళ్ళకి అంత ధైర్యం ఎలా వచ్చింది పులివెందుల్లో, నేను ఎలాగైనా సరే ఆ కాలనీకి వెళ్ళి వాళ్ళందరి దగ్గర అభిప్రాయం తీసుకొని స్టోరీ రాద్దామని ఉంది. అంటే అయ్యో నువ్వు ఆ కాలనీకి పోతే నిన్ను కూడా లేపేస్తారా, నీ శివం కూడా కనపడుతున్నాడు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే లేదు నేను వెళ్ళి తీరాలా, నువ్వు ఏం చేస్తావు చెయ్యి, నాకు పోలీసు కావడం మఫ్టీలు పంపించంటే ఒక కానిస్టేబుల్ ని మఫ్టీలో తుపాకి ఇచ్చి జోలో పెట్టి అది కనపడకుండా మేమిద్దరం పోయినాం కాలనీలకి. మాట్లాడుకుంటా పోయి నేను స్టూడెంట్ అని తిరుపతి నుంచి వచ్చా, చదువుకుంటున్నా, మీ కాలనీలో సంక్షేమం గురించి మీతో మాట్లాడదామని వచ్చా అని చెప్పి అక్కడ అరుగు మీద కూర్చున్నా. ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతుంటే మొత్తం చెప్పాడు. కిరాయి హంతకులను ప్రోత్సహించేది మొత్తం రాజారెడ్డి, వాళ్ళని తీసుకెళ్తాడు, వాళ్ళు ఎక్కడైనా మర్డర్ చేసి వస్తే వాళ్ళని సపోర్ట్ గా వాళ్ళకి నిలబడతాడు, ఈ పిల్లగాళ్ళందరినీ పిలిచి తిట్టాడు, ఇదిగో వీళ్ళందరూ కూడా ఇట్లాంటి ముందు కొడుకలే, ఆయన ఇక్కడికి లోపలికి వస్తాడు అని చెప్పాడు. ఇంకా కొన్ని చెప్పకూడని నేను ఇప్పుడు చెప్పలేను అట్లాంటివి కొన్ని, ఎందుకంటే ఆయన చనిపోయాడు బాగుండదు అని చెప్పి. అంత ఇదిగా 2 గంటల పాటు ఒక్కొక్కరు వచ్చి చెప్పిన అంశాలలో వంగవీటి రంగాను చంపిన హత్య కేసులో ముద్దాయిలుగా దొరకకుండా తప్పించి ఇక్కడ ఉన్న వాళ్ళే అక్కడ వెళ్ళి చంపారన్నాడు. నేను నమ్మకపోతే ఒకరిని పిలిచిండు, ఏరా నువ్వు పోయావా లేదా వంగవీటి రంగా మర్డర్ చేయడానికి పోయా ఇక్కడి నుంచి అని చెప్పాడు. చెప్పితే అతను అంగీకరించాడు పోయామని. మరి ఏం చెప్పాలి చెప్పండి? ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, వంగవీటి రంగా గారి హత్యలో చంపారు అని చెప్తున్నారు అని కాదు అంటే మీరు చెప్తుందా వంగవీటి రంగా గారి హత్యలో పులివెందుల నుంచి పాత్ర ఉంది. యాక్చువల్ గా చంపింది వాళ్ళు, ఆ కిరాయింతకులు. అలా మర్డర్లు ఒక 10 మర్డర్ల వివరాలు చెప్పారు వాళ్ళు. అక్కడ ఎక్కడెక్కడ ఏం చేశారు, ఏం జరిగింది పావులాకు చెప్పారు. ఒకరిని 25 పైసకు కోపం వచ్చి, కానీ శవాలు కనపడవు. మరి వీళ్ళు వెనక ఎవరయ్యా ఉన్నారు అంటే ఆయనే ఉన్నారు, అందరూ ఆయన పేరు చెప్తున్నారు. పెద్ద ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన ఉన్నాడు, మాకు ఎప్పుడైనా డబ్బులు అంటే అట్లా చేసినా కూడా
కాదు. వీళ్ళని ఒక నిమిషం, వీళ్ళని ఇలా తయారు కావడానికి వీళ్ళకు అన్ని అలవాట్లు నేర్పించిండు రాజారెడ్డి. అన్ని అలవాట్లు, ఇదిగో ఈ అలవాట్లన్నీ నేర్పించారు, వీళ్ళకి అలవాట్లు బానిసలైపోయి ఆయన చెప్పినట్టు వీళ్ళు వింటున్నారు అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్పాలండి, ఏం చెప్పాలి? నన్ను ఎవరు ఏమైనా అనుకోవచ్చు, ఇవాళ ఆధారాలు నా దగ్గర ఉండకపోవచ్చు, కానీ నేను చెప్పింది మాత్రం అక్షర సత్యం, నేను అక్కడికి వెళ్ళింది మాత్రం నిజం. ఈనాడులో కిరాయి హంతకులు పులివెందులో ఉన్నారనేది పెద్ద బ్యానర్లో ఐటమ్ వచ్చిన మాట వాస్తవం, వార్త కూడా వచ్చింది. అంతకంటే ఆధారం ఏం కావాలి? మరి ఇంకంతకంటే ఏం చెప్తా నేను? అదే కదా ఇక్కడ గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు మరి అలాంటి వాడు ఏం చేసిండు? ఉమేష్ చంద్ర ఎస్పీగా ఉన్నప్పుడు ఒక విలేజ్ లో గొడవలు పడుతూ ఉంటే పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకొని పోయారు, లోపలేశారు. ఈయన రాజారెడ్డి ఫోన్ చేసి ఎస్ఐకి వాళ్ళు ఇడిచిపెట్టమన్నాడు. నేను ఇడిచిపెట్టానండి, ఎస్పీ గారు ఆర్డర్ ఇది అంటే ఎస్పీకి ఫోన్ చేశాడు. ఈయన ఫోన్ చేసి ముందు ఎత్తుకోలే ఆయన, తర్వాత అంటే ఉమేష్ చంద్ర నాకు చెప్పింది నేను చెప్తున్నా, ఫోన్ ఎత్తుకోలే. తర్వాత ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని సరే ఎత్తుకుంటాను, రెండోసారి ఫోన్ ఎత్తుకున్నాడు. అంటే ఫోన్ కనెక్షన్ ఇస్తారు కదా బయట నుంచి సీసీలు, మొదట ఏదో బిజీగా ఉన్నాడని చెప్పారు, రెండోసారి ఇవ్వండి కనెక్షన్ అంటే ఇచ్చారు. ఇస్తే గట్టిగా మాట్లాడాడు రాజారెడ్డి. ఎందుకు పట్టుకుపోతారు, ఏదో చిన్న విషయాలు గొడవలు పల్లెలు మామూలు ఉంటాయని చెప్పి ఇష్టం వచ్చేట్టు మాట్లాడతా అంటే, నోర్మొయ్ నువ్వు ఎక్కడున్నావు చెప్పు, ఏడున్నావు ఇప్పుడు చెప్పు, ఇప్పుడే వచ్చి నేను ఎన్కౌంటర్ చేస్తాను ఎస్పీ ఉమేష్ చంద్ర అంటానే ఫోన్ పెట్టేసిండు. ఫోన్ పెట్టేసి రాజారెడ్డికి చెప్పిండు నన్ను ఎన్కౌంటర్ చేస్తాను అన్నాడు. రాజారెడ్డి కాళ్ళ కూర్చోబెట్టి వెనకమ్మడి తిప్పుకుంటూ కడపకు వచ్చిండు. కడపకు వచ్చిన తర్వాత రాజశేఖర్ ఎప్పుడు వచ్చినా కూడా నేను వెళ్ళి కలుస్తా, ఎవరు వచ్చినా కలుస్తా, వెళ్ళి మామూలు కలిసి రావయ్యా నీ గురించి అనుకుంటున్నా అన్నాడు. ఏమి అన్నా? లోపల నాన్నగారు ఉన్నారు, ఇట్లా వాడు ఉమేష్ చంద్ర ఇట్లా బెదిరించాడయ్యా, వాడు అంటాలే మా రాజారెడ్డి రాజశేఖర్ ఎవరైనా ఇట్లా బెదిరించాడయ్యా, ఎన్కౌంటర్ చేస్తా అన్నాడు, కొంచెం చెప్పయ్యా ఏంది ఇష్యూ ఇంత పెద్ద అయితే ఎట్లాగా, అలా తెలుగుదేశం అధికారంలో ఉంది అంటే ఎక్కడ ఉన్నాడు ఆయన అంటే వెనకల వేరే పక్క రూమ్ ఉంది అక్కడనే, ఆ రూమ్ లో నడు కూర్చొని మాట్లాడుకో అన్నాడు. పోయాను, మాట్లాడాను, చేతులు వణుకుతున్నాడు, వాటిని చంపుతానండి అయ్యా, నీ మాట బాగా వింటాడంటే కదా ఒకసారి చెప్పు. రాజారెడ్డి వణుకుతున్నాడా? నోరు జారాను అన్నాడు. అంటే నేను రాజశేఖర్ చెప్పి లేదు, నాకు కూడా ఏంటంటే ఒక ఎస్పీ ఆయన చాలా ఏజ్ తక్కువలో వచ్చాడు అక్కడ ఎస్పీగా, అలాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ వాళ్ళ జోలికి పోయి ఎన్కౌంటర్ చేస్తా అంటే ఊరుకుంటావా? జర్నలిస్ట్ గా ఎన్కౌంటర్ చేస్తాడు? ఏమయ్యా నువ్వు బచ్చగాడివి, ఇదే మాట బచ్చగాడివి, జిల్లాల పరిస్థితులు తెలీదు, మన డిబేట్ అంతా రాజారెడ్డి జీవిత చరిత్ర లాగా అయిపోతా ఉంది. మన పులివెందుల ప్రజల జీవితాలను మార్చే ఎన్నికలు, పులివెందుల ప్రజల అదే అర్థమైందిలేండి. మనం పులివెందుల ప్రజల